హెల్మెట్ వాడకం బరువుగా భావించొద్దని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్చి వాహనదారులకు సూచించారు. విశాఖ మహానగరం బిర్లా జంక్షన్లో వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించిన కమిషనర్ హెల్మెట్ లేని వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్లు లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. హెల్మెట్ వినియోగాన్ని బరువుగా కాకుండా భద్రతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ప్రమాద సమయాల్లో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చునని వెల్లడించిన కమిషనర్ తన ఫోన్ నెంబర్ను ప్రకటించారు. పోలీస్ సేవలను గుర్తించి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా మానవతా దృక్పథంతో హెల్మెట్లు సమకూర్చిన స్థానిక నేతలను కమిషనర్ అభినందించారు. వెనువెంటనే చనిపోతారండి. మొన్న కూడా భీమిలి దగ్గర ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటే అమ్మ చనిపోయారండి. పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. సో మనం మన చుట్టూ ఇలా హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని చూసినా కూడా మనం ఎందుకు నేర్చుకోవడం లేదు? మహాభారతంలో ఒక శ్లోక ఉంది, అహన్యాని భూతాని గచ్చంతి యమ మందిరం శేష స్థిరత్వం ఇచ్చంతి కీమాశ్చర్య మతపరం. అంటే నేను చూస్తున్నాను, నా చుట్టూ ఉన్న ముందు ఉన్న వెనకల ఉన్న ఎడమ పక్క కుడి పక్క ఉన్న వాళ్ళు చనిపోతున్నారని చూసినా కూడా మేము అనుకుంటాము నాకు చావు రాదు, నేను చచ్చిపోను, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎవరు చచ్చిపోయినా నాకు మాత్రం హాని జరగదు, నష్టం జరగదు, నేను మాత్రం క్షేమంగా ఉంటాను. అటువంటి ఆలోచనలు రావడం వల్లే ప్రతిరోజు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో చాలామంది చనిపోతున్నారండి. చనిపోకపోయినా సీరియస్ గాయాలు తగిలితే ఆసుపత్రికి వెళ్ళడం, తర్వాత అంపుటేషన్, కాలు చేతులు పోతాయి. మనం ఎన్ని రోజులు మనం పని చేయలేం, ఉద్యోగం పోతుంది, కోమాలో ఉంటాము. బండి టూ వీలర్ నడిపిన వ్యక్తి ప్రాణానికి విలువ ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ప్రాణానికి విలువ లేదా? ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే ఒక్క నిమిషం ముందు ఆ టూ వీలర్ నడిపిన వ్యక్తికి తెలుస్తుంది. ఆయన ఆ లాస్ట్ చివరి నిమిషంలో ప్రమాదం జరగనీయకుండా, అతనికి హాని నష్టం జరగనీయకుండా ప్రయత్నం చేస్తాడు. కానీ పిలియన్ రైడర్కి పాపం అది కూడా తెలియదు. పిలియన్ రైడర్కి ఆ అవకాశం కూడా దొరకదు. ఆకస్మికంగా యాక్సిడెంట్ జరుగుతుంది, పిలియన్ రైడర్ కింద పడి హెడ్ ఇంజరీ వల్ల వెనువెంటనే చనిపోతారండి. మొన్న కూడా భీమిలి దగ్గర ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉంటే అమ్మ చనిపోయారండి. పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. సో మనం మన చుట్టూ ఇలా హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని చూసినా కూడా మనం ఎందుకు నేర్చుకోవడం లేదు? మహాభారతంలో ఒక శ్లోక ఉంది, అహన్యాని భూతాని గచ్చంతి యమ మందిరం శేష స్థిరత్వం ఇచ్చంతి కీమాశ్చర్య మతపరం. అంటే నేను చూస్తున్నాను, నా చుట్టూ ఉన్న ముందు ఉన్న వెనకల ఉన్న ఎడమ పక్క కుడి పక్క ఉన్న వాళ్ళు చనిపోతున్నారని చూసినా కూడా మేము అనుకుంటాము నాకు చావు రాదు, నేను చచ్చిపోను, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎవరు చచ్చిపోయినా నాకు మాత్రం హాని జరగదు, నష్టం జరగదు, నేను మాత్రం క్షేమంగా ఉంటాను. అటువంటి ఆలోచనలు రావడం వల్లే ప్రతిరోజు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో చాలామంది చనిపోతున్నారండి. చనిపోకపోయినా సీరియస్ గాయాలు తగిలితే ఆసుపత్రికి వెళ్ళడం, తర్వాత అంపుటేషన్, కాలు చేతులు పోతాయి. మనం ఎన్ని రోజులు మనం పని చేయలేం, ఉద్యోగం పోతుంది, కోమాలో ఉంటాము.